కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు కేసీఆర్. ఉచిత బస్సు జుట్లు పట్టుకోవడానికే తప్ప దేనికి పనికిరాదన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు కేసీఆర్. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమై మరి ఏం మాయరోగం వచ్చే ఎన్నెన్ని చెప్పిరి అబద్ధాలు చెప్పుతో కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా. కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా. కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని అన్నారా. ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా. విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని 5 లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఎన్ని మాటలు చెప్పారు. ఇక ఉరుకురి ఒకరికోడు ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోడుదనే కథం అన్నరా. మరి చేసిండ్రా? చెయ్యలే. మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తాం, మక్కలకి ఇస్తాం, వడ్లకి ఇస్తాం, ప్రతి పంటకి ఇస్తాం చెప్పిండ్రా. ఇటువంటివి చెప్పుడే కాదు, వీటితోని ఇంకొక 420 హామీలు చెప్పాను. వాళ్ళ నోటికి మొక్కాలి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నరా. ఏమన్నా నత్తందా? సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చిన బాండ్ పేపర్లు. మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు, అడ్డం పొడుగు చెప్తున్నారు, ఎటువంటి అంటే చెప్తున్నారు. యాడికెళ్ళి ఇస్తారా భయ అని అడిగాను, పేపర్ వాళ్ళు అడిగాను. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిన ఆయన ఇస్తాం, చేసి చూపిస్తాం, మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే, ఒకటి మెడలు తరిచే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇయ్యలే.